ఈరోజు దేవుని యొక్క వర్తమాన ధ్యానాంశం స్తుతి కాదు స్తుతి కావాలి. రోమాపత్రిక 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అనేక సార్లు మనం ఏమని ప్రార్థిస్తున్నామో తెలియకుండానే ప్రార్థిస్తాం. అలాగే అనేక సార్లు మనం ఏం పాడుతున్నామో తెలియకుండానే పాడుతూ ఉంటాం. మనలో ప్రతి ఒక్కరం దేవుని స్తుతించుటకు మరియు ఆయన కొరకు సంపూర్ణంగా జీవించుటకు దేవుడు మనల్ని పిలిచాడని జ్ఞాపకం ఉంచుకుందాం. ఆ రోజు పాస్టర్ గారు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా కూటములో అందరూ కూడుకున్నారు. ప్రారంభ ప్రార్థన చేద్దామని వయసు మళ్ళిన ఒక పెద్ద మనిషిని అడిగాడు. ఆయన నిలబడి, ఓ దేవా, మేము నిన్ను స్తుతిస్తున్నాం, 10 తంతుల స్వరమండలముతో నేను స్తుతిస్తున్నాం అని మొదలుపెట్టాడు. అయితే దాని అర్థమేమిటా అని అందరూ ఆశ్చర్యపడ్డారు. ఆయన తన ప్రార్థనను ఇలా కొనసాగించాడు. దేవా, మేము నీ వైపు చూస్తూ మా 2 కళ్ళతో నేను స్తుతిస్తున్నాం. మేము మిక్కిలి నిమ్మలమైన నీ స్వరాన్ని మాత్రమే వింటూ మా 2 చెవుల్లో నిన్ను ప్రశంసిస్తున్నాం. నీ సేవలో పాలు పంచుకుంటూ మా 2 చేతుల్లో నిన్ను పొగుడుతూ ఉన్నాం. మేము నీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ మా 2 కాళ్లతో నిన్ను గౌరవిస్తున్నాం. మేము నీ కృపను గూర్చి సాక్ష్యం ఇస్తూ మా నాలుకతో నిన్ను హెచ్చిస్తున్నాం. మేము నిన్ను మాత్రమే పూర్ణ హృదయంతో ప్రేమిస్తూ మా హృదయంతో నిన్ను ఆరాధిస్తున్నాం. మీరిచ్చిన ఈ సంగీత సాధనం శరీరం కోసం నీకు మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దేవా, మీ స్వరకల్పనను సరిపడినట్లుగా ఈ సాధనాన్ని ఎల్లప్పుడూ శృతి చేసి ఉండు. ఆమెనన్నాడు. స్నేహితుడా, సంగీత సాధనమని పిలువబడు నీ దేహంతో నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? పరిశుద్ధ అలంకారముతో స్తుతిస్తున్నావా? మన కళ్ళను, చెవులను, చేతులను, కాళ్లను, నాలుకను, ఆ మాటకొస్తే శరీరం అంతటిని పవిత్రంగా కాపాడుకోవాలి. కాపాడుకునేవారు స్తుతిస్తే ప్రభువునకు ఎంతో ఇష్టం. కేవలం నాలుగుతో స్తుతించేవాడివిగా ఉన్నావా, లేక పరిశుద్ధమైన జీవితం కలిగి పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణాత్మతో దేవుని స్తుతించే వ్యక్తివా? నువ్వెవరివి? దేవుడు కొద్ది వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.